వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో వేడివేడిగా ధనియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో స్పూనున్నర ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, 2 మిరియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లో 3 టమాటాలను ముక్కలుగా కోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 పచ్చిమిర్చిని మధ్యలోకి కోసి వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇందులో 1 ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టి దానిని ఈ రసంలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 5 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని త్వరగా వేయించుకొని దీనిని రసంలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా వేడివేడిగా ధనియాల రసం. దీనిని ఫ్రై కర్రీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.